ఈ దిన వాక్య ధ్యానాంశము ముండ్ల కిరీటము. యోహాను సువార్త 19వ అధ్యాయము 1-2 వచనాలు. సైనికులు ముండ్లతో కిరీటము నల్లి ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు రాజా భవనమందు క్రూరముగా కొట్టబడిన యేసునకు ఎర్రని అంగి తొడిగించి వెలుపలకు తెచ్చిరి. తదుపరి ఆయన యూదుల చేతికి అప్పగింపబడెను. మన వాక్య భాగం ప్రకారము అప్పుడే ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటమును పెట్టి పరిహాసించిరి, కొట్టిరి. కొందరు చరిత్రకారులు ఇలాగూ రాయుచున్నారు: వందల సంఖ్యలో సైనికులు ఆయన చుట్టూ చుట్టారా, నిలవబడి పెద్ద గుండ్రని అయిన కర్రలతో బలముగా కొట్టియుందురు. చెప్పసఖ్యము కాని వేదనను క్రీస్తు అనుభవించియుండును. యేసు శిరస్సుపై పెట్టబడిన ముండ్ల కిరీటము ఆయన కన్నుల గుండా బయటికి వచ్చియుండును అని వ్రాసి ఉన్నారు. ముండ్ల కిరీటము ఎందుకు పెట్టిరి? ఇందుకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఇశ్రాయేలు దేశమందు ఇంచుమించు 24 రకముల ముండ్లు కలవు. క్రీస్తు యొక్క ముండ్ల కిరీటము కొరకు క్రూరమైన ఒక రకమైన ముండ్లను ఎన్నుకొనిరి. నేటికిని అది బినాక్రిస్టి ముళ్ళు అని పిలువబడుచున్నది. బహుభయంకరమైన విషపూరితమైన బినాక్రిస్టి ముళ్ళు గుండు సూది వలె పదునైనది. అది గుచ్చినప్పుడు తేలుకుట్టినట్లుండును. రోమీయుల పాలన చరిత్రలో వేలాది మందిని సిలువ వేసి చంపిరి గాని వారిలో ఎవరికిని ముండ్ల కిరీటం పెట్టలేదు. యేసుతో కూడా సిలువ వేయబడిన 2 నేరస్తులకును ముండ్ల కిరీటం పెట్టబడలేదు. యావత్తు ప్రపంచ చరిత్రలో ముండ్ల కిరీటం పెట్టబడిన సిలువలో వేలాడుచు రక్తము చిందించిన ఒకే ఒకరు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకు ఆయనకు ముండ్ల కిరీటము. ముండ్లు శాపము యొక్క చిహ్నం. ఆదాము అవ్వల పాప ఫలితముగా నేల శపింపబడెను. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను మొలిపించును అని దేవుడు ప్రకటించెను. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం. సృష్టి ప్రారంభములో ముండ్లు పొదలు ఉండెను. మానవుని పాప ఫలితముగానే అవి మొలిచెను. అసలైన మొదటి సృష్టిలో ముండ్లు పొదలు లేవు. అవి శాపము యొక్క చిహ్నములు. బహుమానము పొందవలని అతురముగా పరిగెత్తిన బిలాము దేవుని ప్రజలను శపించలేకపోయెను. మన దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చును. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వచనములో ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే అనే దేవుని యొక్క వాక్యము వెల్లడి చేయుచున్నది. దేవుడి దిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.